నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కోవూరు గ్రామవాసి ఉప్పు రమేష్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాత, కథానాయకుడిగా అంతా తానై వీడే మన వారసుడు సినిమాని తెరకెక్కిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శనివారం పట్టణంలోని ఆదిత్య హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఎస్ఐ శివనాగరాజు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పు రమేష్ మాట్లాడుతూ డబ్బులు సంపాదించడానికో కోట్లు వెనకేసుకోవడం కోసమో నేను సినిమా తీయలేదన్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఒక సామాన్య రైతు కుటుంబంలో జరిగిన సంఘటనలు, నిత్య జీవితంలో మనం చూసే సంఘటనలు కళ్ళకి కట్టినట్లుగా మంచి కుటుంబ కథా చిత్రంగా మా సినిమాను తెరకెక్కించామన్నారు. ఈ నెల 18న థియేటర్లో సినిమా రిలీజ్ కానుందని ప్రేక్షకులు సినిమాను చూసి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, టెక్నీషియన్స్, నటీనటులు పాల్గొన్నారు. అలనాడు ఎన్టీ రామారావు గారి సినిమాలు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు చాలా సినిమాలు చేశారు. కానీ నా సినిమాలో ఎంత బాగా చేశాడంటే నేను ఆయన చూస్తే అందరూ భయపడతాడండి. ఎందుకంటే ఆయన యాక్టింగ్ చేయించడం చాలా భయపడతాడు. నేను కూడా ఆయన సెలక్షన్ చేసుకున్నప్పుడు చాలా మంది ఏంటయ్యా బాబు నువ్వు ఆయన చేస్తున్నావు, ధైర్యాన్ని కొట్టేస్తాడు, తిట్టేస్తాడు అన్నాడు. కానీ సార్ అతను ఎంత మంచివాడంటే ఏదైతే నేను చెప్పానో అదే చేసేవాడు. రమేష్ అని ఒక్కసారిగా నన్ను సార్ నీకు ఏం కావాలి, ఎలా చేయాలి అని అంత గొప్ప ఆ విధంగా మాట్లాడాడు. ఎంతో మన సినిమాకి వీడే మన వారసుడు. ఇదే సినిమా సార్ ఆయన లాస్ట్ సినిమా. ఇక తర్వాత ఆయన సినిమాలో ఈ సినిమాలో డబ్బింగ్ అంటే రోజు 2 సీన్లు చెప్పేవాడు. నేను ఉదయం 9 గంటల వచ్చి సాయంత్రం 6 గంటల దాకా కంటిన్యూగా కూర్చొని చెప్పి సినిమా రమేష్ గారు ఇదే అన్నాడు. అలాంటి గొప్ప ఆయన ఆ విధంగా స్వర్గస్థులయ్యారు. ఫస్ట్ ఈ ప్రమోషన్ ఇక్కడ కందుకూరులో జరగడం చాలా సంతోషంగా ఉంది. మా మూవీ వీరే మన వారసుడు జూలై 18 రిలీజ్ అవుతుంది. సార్ వారు చెప్పినట్టు ప్రతి ఒక్క ఈవెంట్, ఇన్సిడెంట్ ఏదైతే పబ్లిక్ టాపిక్ ఉందో అదంతా ఈ మూవీలో ఉంది. అండ్ నేను దీంట్లో చేసింది ఒక సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేశాను. కొంచెం ఇంపార్టెంట్ రోలే ఉంటుంది. బట్ నా లీడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా కనెక్ట్ అయింది, చాలా నచ్చింది. ఆ క్యారెక్టర్ కూడా నాకు చాలా నచ్చింది. అందుకే నేను ఈ స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేసి మూవీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా మా మూవీ చూడాలి, ఖచ్చితంగా చూస్తారని కూడా అనుకుంటున్నాను. వచ్చి మా మూవీని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఏరియా నుంచి ఈ విధంగా ఒక సినిమా చేయడం, తీసుకోవడం, దీన్ని పురస్కరించుకుని పత్రికా విలేకరులందరికీ మంచి ఉద్దేశంతో హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన. అదేవిధంగా మీరు మీ సక్సెస్ కూడా ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మీ సక్సెస్ ని ఇదే విధంగా మంచి పనులకు యూజ్ చేస్తూ ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మంచి కార్యక్రమంగా మేము అనుకుంటా ఉన్నాం. ఈ ప్రమాణంలో ఈ కాలంలో మనం చూసామంటే ఎక్కువ 2 వీలర్ యాక్సిడెంట్స్ లో ఎక్కువ జరగడం, హెడ్ ఇంజరీస్ వల్ల నేను ఫ్యాటల్ డెత్స్ జరగడం జరుగుతుంది. కావున అది దృష్టిలో ఉంచుకొని ఈ యూనిట్ వారు ఈ విధంగా మన హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన. అదేవిధంగా మీ సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ తీసుకుంటా ఉన్నాను. మా తోటి కళాకారులు, మా డైరెక్టర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నేను చూడడం జరిగింది. షో వేశారు, సినిమా చూడడం జరిగింది. ఫ్రాంక్లీగా చెప్పాలంటే నేను వెళ్ళేటప్పుడు మాత్రం సర్లేలే అంటే బస్సులో మనం అనుకుంటాము, చాలా సినిమా చూసుకుంటాము, మన ప్రీమియర్ థియేటర్స్లో వేస్తుంటారు. 2 రోజులు 3 రోజులు సినిమా పడుతుంటుంది కొత్త కదా, యాక్టర్స్ వారికి పిలుచుకుంటారు, వాళ్ళు వెళ్తుంటాను, చూస్తుంటాము. సరే ఈ మూవీ కూడా కథ, మాటలు, దర్శకత్వము అన్నీ ఆయనదే అంటే నేను అనుకున్నాను మనసులో ఏదో ఒకటి తీసాడే. అంటే ఏం చేసింది చిన్న పాత్రనే, కానీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది చేసినప్పుడు పెద్దగా నాకు అనిపించలేదు, డైరెక్షన్ కానీ ఏం కానీ 2-3 days ఏం మనకు అర్థం కాదు, ఏదో తీసుకుంటాడే అనుకున్నాను. కానీ సినిమా 2 hours 10 minutes అన్ని మీరు నమ్మరు, కూర్చొని బెట్ట కూడా పడుకోలేదు ఈ మనిషి ఉప్పు రమేష్ గారు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాను. ఎందుకంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుభవం ఉండి ఒక 10 years 15 years అసిస్టెంట్ డైరెక్టర్ గానో, కో డైరెక్టర్ గానో
అలా పనిచేసి ఒక పర్సన్ సినిమా తీస్తున్నారంటే మనం ఏదైనా హోప్ పెట్టుకుంటాం, సరే ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా ఒక మంచి సినిమా తీసుకుంటాడని. ఏం అనుభవం లేకుండా ఆయన వచ్చి డైరెక్ట్ గా సినిమా అనౌన్స్ చేసి, అది కూడా అన్ని సినిమా అన్ని డిపార్ట్మెంట్ అతని మీద అతన్ని భారం చేసుకుని చేయడం అంటే అసలు సాధారణంగా ఎవరు నమ్మము, నేను కూడా అలాగే నమ్మలేదండి. కానీ మూవీ చూసిన తర్వాత మీకు కళ్ళలు నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటి సన్నివేశాలు ఉంటాయి మూవీలో. మీరంతా చూడండి, ఒక్కసారి చూసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు కూడా మీ ఒక ఫ్యామిలీ కానీ మీ యొక్క చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ అందరికి ఈ మాట మాత్రం మీరు ఖచ్చితంగా చెప్తారు, ఏదో ఒక మంచి మూవీ అని. డెఫినెట్ గా అందరూ చూడాలని మాట మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ హోల్ టీమ్ అండి, దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ అన్న పర్మిషన్. థ్యాంక్ యూ సో మచ్. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ SRK విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ SRK విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.